రాజవోలు హై స్కూల్లో గోరంట్ల శాంతారాం జ్ఞాపకార్థం జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయలతో నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని, విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అనేక నూతన విషయాలు తెలుసుకోవాలని అన్నారు. తమ సోదరుడు గోరంట్ల శాంతారాం పేరుతో వారి కుమారుడు గోరంట్ల రవిరామ్ కిరణ్ బాస్కెట్బాల్ కోర్టును చాలా సుందరవనంగా తీర్చిదిద్దారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ, తమ పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని, ఈ ప్రాంగణంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గోరంట్లను కోరారు. అమరావతిలో మొప్పందరూ ఓడిచారు. నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున రాజవోలు మున్సిపల్ హై స్కూల్లో ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. మా తమ్ముడు శాంతారాం గారి పేరుతో మా అబ్బాయి రవిరామ్ కిరణ్ దీనికి సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఊరు, మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. గ్రామంలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. అందరూ తలాకు చేస్తే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు అద్వితీయంగా ఉండాలని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన విద్యాలయాల్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలనే లక్ష్యంలో మనం ముందుకున్నాం. ఇవాళ లోకేష్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలని, అన్ని సౌకర్యాలు సమకూర్చి తల్లిదండ్రుల మీద పెనుభారం లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నాం. మన ఈ నెలని మే నెల నుంచి విద్యా దీవెన డబ్బు కూడా రాబోతుంది. తల్లికి వందనం కార్యక్రమం కింద అది కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా